యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. యేసయ్య కృప ద్వారా యేసయ్య ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రత్యేక స్థలానికి పరిశుద్ధాత్మను నన్ను నడిపించినందుకు తండ్రి అయిన యెహోవాకి యేసు ప్రభు నామములో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెండవదిగా మీ మధ్యలోకి నన్ను ఆహ్వానించినటువంటి మా బావగారు పాస్టర్ పుట్ల రవికుమార్ గారికి, అమ్మగారికి, సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి యొక్క ప్రేమ, మీ అందరి యొక్క ప్రార్థనలు నాకు ఆశీర్వాదాన్ని, ధైర్యాన్ని కలుగజేశాయి. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ కుటుంబం వారు అశోక్ మరియు ఉషా గారు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకొని ఉన్నారు. చక్కగా ఆ వీధిలో అందరూ వినేలాగున మైకులు పెట్టి మంచి అవకాశాన్ని కలుగజేశారు. వారిని బట్టి, వారి ప్రేమను బట్టి, వారి కృతజ్ఞత హృదయాన్ని బట్టి యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వారు ఇంకా బహుగా ఆశీర్వాదము, ఫలము కలిగి వారిలో ఉండునుగాక అని కోరుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి సంఘమా, నేటి అంశము దేవుని ప్రేమించే వారికి కలిగే ఆశీర్వాదాలు ఏమిటి? దేవుని ప్రేమించే వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? ప్రియమైనటువంటి సంఘమా, నేటి వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. తండ్రి, నీ ప్రేమకై వందనాలు. యేసయ్యా, నీ కృపకై వందనాలు. ఇంతవరకు నీ సన్నిధిలో నీ ప్రేమ గురించి వినటానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థనలు చేయటానికి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. ఈ సమయంలో మరికొంతసేపు నీ పరిశుద్ధమైన వాక్కును వినటానికి, వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి బంధకాన్ని, చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి, మా జీవితాల నుండి యేసు ప్రభు నామములో పాదాలతో బయటబంధిస్తున్నాను. యేసు రక్తంలో మా జీవితాలను, ఈ స్థలాన్ని ముద్రిస్తున్నాను. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు ఉన్నాను. ప్రతి ఒక్క బంధకము నుండి మమ్మలను విడిపించేటువంటి దేవుడవు, నిత్యము నీ ప్రేమతో, నీ ఆశీర్వాదముతో నింపే దేవుడవు. మా మధ్యలో నీవు ఉన్నందుకే నీకు వందనాలు. సర్వాంతర్యామిగా నీవు ఉన్నావు, సర్వశక్తిమంతుడిగా నీవు ఉన్నందుకే నీకు వందనాలు. సర్వజ్ఞానిగా నీవు ఉన్నందుకే నీకు వందనాలు. అందరినీ చూస్తున్న దేవుడవు, నీకు వందనాలయ్యా. నీకే మా కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు నామములో వాక్యపు ఆశీర్వాదం కొరకు సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, దేవుని ప్రేమించే వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? మొదటిగా ఐశ్వర్యము, ఆస్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఐశ్వర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, ఆస్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నవి. దేవుని దగ్గర ఏమున్నది? ఐశ్వర్యము ఉన్నది. ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గర ఏమున్నది? ఐశ్వర్యము ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమా, సర్వలోకాల అధిపతి అయినటువంటి, సర్వ సృష్టికర్త అయినటువంటి, ఆది అంతమునై ఉన్నటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు, ఆల్ఫా ఒమేగా అయి ఉన్నటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు, ఆయన యొద్ద ఏమున్నవి? ఐశ్వర్యము ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 24వ వచనంలో, ఆయన జ్ఞానమును ఐశ్వర్యమును కలిగి ఉన్నారు. ఆయన జ్ఞానమును ఐశ్వర్యమును కలిగి ఉన్నారు.
అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమా, హీ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, హీ ఈస్ ది విజ్డమ్ ఆఫ్ గాడ్. ఆయనలో జ్ఞానము ఉన్నది, ఆయనలో శక్తి ఉన్నది. ఆయన శక్తిమంతుడు, ఆయన దగ్గర శక్తి ఉన్నది, ఆయన దగ్గర జ్ఞానము ఉన్నది, ఆయన దగ్గర సమస్తము ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన ఇచ్చేటువంటి దేవుడు. ఎందుకు ఇస్తారు? అది ఆయన ప్రేమ. అందుకే పరిశుద్ధాత్ముడు ఏం తెలియచేస్తున్నాడు? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతారో, ఆయన దగ్గరకు వస్తారో, హృదయములో ఆయన సన్నిధిని వెతుకుతారో, వారికి దేవుడు ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి, ఆస్తిని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 21వ వచనంలో మరొక సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఆలోచించండి, ఇది దేవుని ప్రేమ. దేవుడు ప్రేమామయుడు. మనిషి యొక్క ప్రేమ తాత్కాలికమైనది. మనిషి యొక్క ప్రేమ ఎంతకాలం ఉంటుందంటే, మనిషి యొక్క ఆత్మ, ప్రాణము, శరీరాన్ని వదిలిపెట్టేంత వరకే ఉంటుంది మనిషి యొక్క ప్రేమ. కానీ నిత్యుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, తండ్రి అయిన యెహోవా యొక్క ప్రేమ, యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమకు హద్దులు లేవు, పరిధులు లేవు. ఉన్నతమైనటువంటి ప్రేమ ఆయన ప్రేమ. ఆకాశము భూమికి ఎంత దూరం ఉందో అంతకన్నా ఉన్నతమైనటువంటి ప్రేమ ఆయన ప్రేమ. తండ్రి ప్రేమ స్వచ్ఛమైనది, పవిత్రమైనది, శాశ్వతమైనది. మనుషుడు తన యొక్క ఆలోచనతో, తన జ్ఞానముతో వివరించలేనటువంటి శక్తి కలిగిన, పరిశుద్ధమైన, శాశ్వతమైన ప్రేమామయుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనను మనం ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి అంటే, ఆయన దగ్గర సమస్తము ఉన్నది, ఆయనలో జీవము ఉన్నది. ఆయనలో ఉన్నటువంటి జీవము మనలను జీవింపచేస్తుంది. మనం ఈరోజు జీవిస్తున్నామంటే అందుకు గల కారణం ఏమిటి? ఇంకా దేవుని యొక్క కృప మన మీద ఉన్నది, ఇంకా యేసు ప్రభు వారి యొక్క కృప మన జీవితంలో ఉన్నది. కాబట్టి మనం ఇంకా సజీవంగా ఉన్నాం. సజీవంగా అందరూ ఏమంటారంటే, సజీవుల లెక్కల్లో నన్ను ఉంచినందుకు వందనాలు అంటారు. కాదు, నువ్వు సజీవుల లెక్కలు ఎవరున్నారు? త్రాగుబోతులు ఉన్నారు, మత్తు పానీయాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు. వీళ్ళంతా సజీవ లెక్కల్లో ఉన్నారు. విశ్వాసులు ఏ లెక్కల్లో ఉండాలి అంటే, యేసయ్య సాక్షుల లెక్కల్లో ఉండాలి. నన్ను సాక్షుల సమూహములో సజీవంగా ఉంచినందుకు నీకు వందనాలు యేసయ్య అని చెప్పాలి. నీవు ఏ గుంపులో ఉన్నావు, ఏ లెక్కల్లో ఉన్నావు అంటే సాక్షుల లెక్కల్లో ఉన్నావు. నీవు నేను సాక్షుల లెక్కల్లో ఉన్నావు. లోకములో ఉన్న జనాభా లెక్కల్లో ఉండకూడదు. మనం యేసయ్యకు సాక్షుల గుంపులో నీవు ఉండాలి. యేసయ్య సాక్షుల సమూహములో నీవు నేను ఉండాలి. అందుకే మన ప్రార్థనలో యేసయ్య నన్ను ఇంకా నీ కొరకు సజీవ సాక్షిగా జీవింప చేసినందుకు నీకు వందనాలు అనేటువంటి మాటలు మన నోటి నుండి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా రావాలి. ప్రేమైనటువంటి సంఘమా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. ఎంతగా అంటే, మన ప్రేమ కన్నా విలువైనది ఆయన ప్రేమ, విలువ కట్టలేనిది ఆయన ప్రేమ. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యోహాను 3:16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నేను చెప్తానమ్మా, బయట వాళ్ళు కూడా వింటారు కదా, మైక్లో పెడుతున్నాం, అందుకే మీరు మైక్ పెట్టారు. మీరు చెప్తే వాళ్ళకి వినిపించదు. దేవుడు లోకమును ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. పరలోకములో ఉన్నటువంటి దేవుడు, తండ్రి అయిన యెహోవా మానవ జాతిని ప్రేమించారు. ఎందుకు?
ఈ మానవ జాతి అంధకారములో ఉన్నది, పాపములో ఉన్నది, చీకటిలో ఉన్నది, రోగములో ఉన్నది, శాపములో ఉన్నది, నశించిపోతున్నది మానవ జాతి. దేవుని యొక్క ప్రేమ లేక, దేవుని సన్నిధి లేక, దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేక, దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదమును పొందలేక బ్రతికి ఉన్నారు. కానీ జీవము లేని శవాలుగా ఉన్నారు ఈ లోకములో మానవ జాతి. ప్రాణము ఉన్నది కానీ ఆత్మ లేని, ఆత్మీయత లేని, రక్షణ లేని, నిరీక్షణ లేని, తండ్రి ప్రేమ లేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు అస్థి పంజరాలు లాగా ఉన్నారు ఈ లోకములో మానవుడు. మానవుడిని బతికించడానికి దేవుడు తన ప్రేమను చూపించాడు. తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. యేసు ప్రభు వారు ఏం చేశారు? పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి యేసు ప్రభు వారు. ప్రియమైనటువంటి సంగమా, నీకు నాకు తండ్రికి మధ్యవర్తి ఆయన. మానవుడికి పరలోకానికి తండ్రి అయిన యెహోవాకు మధ్యవర్తి యేసు ప్రభు వారు. ఆయన ఒక్కడే మధ్యవర్తి, ఆయన ఒక్కడే మార్గాన్ని చూపినటువంటి దేవుడు యేసు ప్రభు వారు. రెండో మార్గము లేదు, ఒకే మార్గము. పరలోకానికి వెళ్ళటానికి ఒకటే మార్గము. అందుకే యేసు ప్రభు వారు సెలవిస్తున్నటువంటి సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమునై ఉన్నాను అని సెలవిస్తున్నారు యేసు ప్రభుల వారు. యేసయ్య చెప్పింది సత్యం, యేసయ్య మాటలో జీవము ఉన్నది. యేసయ్య ద్వారానే మానవుడు పరలోకము వెళ్ళగలుగుతాడు. మానవుడికి మరొక మార్గము లేదు, మరొక అవకాశము లేదు. మానవుడు ఎన్ని దాన ధర్మాలు చేసినా పరలోకము మానవుడు వెళ్ళలేడు. మానవుడు పరలోకము వెళ్ళాలి అంటే యేసు ప్రభు వారి దగ్గరకు రావాలి. ఆయన సన్నిధికి వచ్చి విశ్వాసము ఉంచాలి. కారణం ఏమిటి అంటే మానవుడు బతకాలి. ఎంతకాలం బతకాలి? మానవుడు చనిపోకూడదు. దేవుని యొక్క ప్రణాళిక ఏ మానవుడు చనిపోకూడదు. రోగముతో, కష్టముతో, బాధతో, పేదరికములో కృంగిపోయి కృషించిపోతూ నశించిపోవాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక కాదు, దేవుని యొక్క ఉద్దేశము కాదు. దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు బతకాలి అని చెప్పాడు. ఆదాముని దేవుడు మొదటిగా మానవుడిని సృష్టించాడు. ఏ విధంగా? మట్టి ముద్దను తీసుకుని ఆ మట్టి ముద్దకు తన రూపాన్ని ఇచ్చి, ఆ మట్టి యొక్క ముద్దకు తన యొక్క రూపాన్ని ఇచ్చి మనిషిని చేశాడు తండ్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ మనిషికి యొక్క శరీరంలో ముక్కులో జీవవాయువును ఊదగా మనిషి జీవించేటువంటి ప్రాణి అయ్యాడు. ఆ మొదటి మానవుడికి ఆజ్ఞాపించాడు, ఆశీర్వదించాడు తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఉన్నవాడు, అప్పుడే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వాక్యమై ఉన్న దేవుడు ప్రభు అయినటువంటి యేసు. 6000 సంవత్సరాల క్రిందట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఎలా? వాక్యముగా ఉన్న దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనేక పేర్లు ఉన్నాయి. వాక్యమై ఉన్న దేవుడు, ఆయన వాక్యముగా ఉన్న దేవుడు. తండ్రి ఆత్మ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాక్యము. పరిశుద్ధాత్ముడు ఆత్మ. ప్రియమైనటువంటి సంఘమ, ప్రియమైనటువంటి ప్రజలారా, తండ్రి అయిన యెహోవా యేసు ప్రభులు వారు పరిశుద్ధాత్ముడు. 3 రకాలుగా 3 కాలాల్లో తండ్రి యొక్క ప్రణాళికను, ఉనికిని, శక్తిని, ఆశీర్వాదాన్ని బయలుపరిచినటువంటి సర్వజ్ఞాని, సర్వ లోకాల అధిపతి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు, ఒక్కడై ఉన్నటువంటి దేవుడు. ప్రియమైనటువంటి సంగమ, ఆయన ఉన్నవాడు, అనువాడు. ఆయన ఆది మానవుడు. ఆదాముతో చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, సృష్టించిన తర్వాత నీవు ఫలించాలి, భూమిని నిందించాలి, విస్తరించాలి అని సెలవిచ్చాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ సృష్టిని ఏలాలి, పరిపాలన చేయాలి అని సెలవిచ్చాడు. అంటే ఈ సర్వ సృష్టి పైన అధికారం ఎవరికి ఉన్నది? భూలోకములో మొదటిగా మానవుడికి దేవుడు అనుగ్రహించాడు. అంటే
మానవుడికి ఉన్నటువంటి అధికారం ఏమిటి అంటే, ప్రియమైనటువంటి సంఘమా, జంతువుల పైన, ఈ సృష్టి పైన, జీవరాశుల పైన, సమస్తము పైన అధికారము మొదటి మానవుడికి ఉన్నది. ఆ మొదటి మానవుడు ఈ భూలోకములో ఆదాము 630 సంవత్సరాలు, 930 సంవత్సరాలు ఆయన జీవించాడు. 500, 600 కాదు, 100 సంవత్సరాలు కాదు, ఆయన 930 సంవత్సరాలు జీవించాడు. అన్ని సంవత్సరాలు ఆయన జీవించాడు. ప్రేమైనటువంటి సంఘమ, ఆయన ఆ తర్వాత చనిపోయాడు. చనిపోవడానికి గల కారణం ఏమిటి? పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. వదిలేసాడు మీరు, అదే పోయింది, కంగారు పడకండి. ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోయి. యేసు ప్రభు నామములో అనుమానం, ఆ చీకటి బంధకం తొలగిపోను గాక. ఆమేన్. దేవుడు మానవుని సృష్టించింది మానవుడు బతకాలి, ఎల్లప్పుడూ జీవించాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. అయితే మొదటి మానవుడిని సృష్టించిన తర్వాత ఆయన సమస్తానికి పైన, సృష్టి పైన అధికారాన్ని అనుగ్రహించాడు. ఆదాముకి అధికారం ఇచ్చి చెప్పాడు, నీవే ఈ జంతువులన్నిటికీ పేర్లు పెట్టు అని చెప్పాడు. ప్రతి జంతువుకి కూడా పేరు పెట్టింది మొదటి మానవుడైనటువంటి ఆదాముకు నిద్ర పుచ్చి ఆయన ఆదాము ప్రకటెముకలో నుంచి ఒక ఎముకను తీసి వేరుపరచి నారిగా, స్త్రీగా దేవుడు చేసి ఆ స్త్రీని ఆదాముకు అప్పగించి, మీరిద్దరూ 2 కాదు 1 ఉండండి అని సెలవిచ్చాడు. అంటే ఆదాములో అవ్వ ఉన్నది, వాళ్ళిద్దరూ ఏక శరీరముగా జీవించాలి అని దేవుడు సెలవిచ్చాడు. ఆదాముతో దేవుడు ఏమని సెలవిచ్చాడంటే, ఈ తోటలో ఉన్నటువంటి పళ్ళన్నీ కూడా నీవు తినవచ్చు అని సెలవిచ్చాడు. అయితే ఒక్క పండును మాత్రం నువ్వు తినవద్దు అన్నాడు. మంచి చెడులు తెలియచేసేటువంటి ఆ పండును తినవద్దు అని చెప్పాడు. ఆదాము ఏం చేశాడు? అలాగే అన్నాడు. కానీ తన భార్య అయినటువంటి అవ్వమ్మ దగ్గరికి అపవాది శోధకుడు వచ్చి, సాతానుడు వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు? పాము లోపలికి ప్రవేశించి వచ్చాడు. పాము మాట్లాడుతూ ఉంది. పాము అడిగింది అవ్వను, నీవు ఎలా అనిపిస్తుంది అంటే, చాలా బాగుంది అంది. మరి ఈ చెట్లన్నీ బాగున్నాయి కదా? బాగున్నాయి. పళ్ళన్నీ బాగున్నాయిగా? బాగున్నాయి. పళ్ళన్నీ తిన్నావా? అన్నీ తిన్నాను. మరి ఈ పండు తిన్నావా? ఈ చెట్టు పండు తినలేదు అని చెప్పింది. నువ్వు తినాలి, నువ్వు తింటే నీవు దేవదూతల వలె ఉంటావు, నీ కళ్ళు తెరవబడతాయి, నీకు చాలా జ్ఞానం వస్తుంది అని మోసగించాడు. అపవాది సర్పం లోపలికి వచ్చి తనతో మాట్లాడటం, ఆ సర్పం యొక్క మాటలు, అపవాది యొక్క మాటలు అవ్వ నమ్మి తిన్నది. ఆ పండు తిన్నది. తనతో పాటు తన భర్త అయినటువంటి ఆదాముకు కూడా ఇచ్చింది. ఆ క్షణము నుండి వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. అంతకుముందు వాళ్ళకి సిగ్గు అంటే ఏమిటో తెలియదు, దిగంబరులుగా ఉన్నారు, ఏదేను తోటలో ఉన్నారు. వెంటనే వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. వాళ్ళు మేము దిగంబరులమని వాళ్ళు గుర్తించగలిగారు. ఆ క్షణం నుండి వాళ్ళకి భయం వేసింది. దేవుడు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? ఆదికాండం 3వ అధ్యాయంలో 9వ వచనంలో, ఆదాము నువ్వు ఎక్కడా అని అడిగాడు. పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు స్వరాన్ని విన్నాడు. నేను నీ స్వరము విని భయపడి దాగుకొంటిని అంటున్నాడు ఆదాము. అంటే అప్పటి వరకు భయం లేదు. 1వ అధ్యాయంలో భయం లేదు, 2వ అధ్యాయంలో భయం లేదు, 3వ అధ్యాయంలో అతనికి భయం వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ భయం? భయానికి తల్లి పాపము. ఏ క్షణానైతే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారో ఆ క్షణమే వారి హృదయాలలో, మనస్సుల్లో భయం వచ్చింది. భయపడుతున్నాడు అంటే మానవుడు అందుకు గల కారణం ఏమిటి? ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. ఈ లోకంలో మానవుడు భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నాడు? సమస్యలకు భయపడుతున్నాడు, రోగాలకు భయపడుతున్నాడు, అప్పులకు భయపడుతున్నాడు, భవిష్యత్తు గురించి భయపడుతున్నాడు, రేపేం జరుగుతుందో తెలియదు అనేటువంటి ఆందోళన, భయం. ఇప్పుడు వర్షం పడుతుంది, తుఫాను అంటే భయం, పంట ఇక నష్టం కలుగుతుంది. అనేక రకాలుగా మానవుడు భయపడుతూ ఉన్నాడు. భయం మానవుడిలోకి రావటానికి గల కారణం ఆది నుండి పాపం. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది.
పాపాన్ని ద్వారా ఈ లోకములో ఏం కలిగాయి? మొదటిగా భయం కలిగింది. రెండవది, పాపానికి వచ్చినటువంటి జీతము మరణం. దేవుడు మరణించే మానవుడిని పుట్టించలేదు, సృష్టించలేదు. మానవుడు బతకాలి అని దేవుడు కోరుకున్నాడు. కానీ మానవుడు చచ్చిపోతున్నాడు. ఏ కులమైనా, ఏ దేశమైనా మానవుడు శరీరం నుండి తీయబడ్డాడు. కాబట్టి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతున్నావని చెప్పాడు. తిరిగి మట్టిలో కలిసిపోతున్నాడు. మానవుడి యొక్క శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఈ పాపము ద్వారా మరణం వచ్చింది. ఈ పాపము ద్వారా శాపం వచ్చింది. ఈ పాపము ద్వారా ఈ లోకములో కష్టాలు వచ్చాయి. దేవుని యొక్క సంకల్పం ఏమిటి? ప్రణాళిక ఏమిటి? కష్టాలు ఉండకూడదు, మరణం ఉండకూడదు, శాపం ఉండకూడదు. ఆనందముతో మానవుడు జీవించాలి, సంతోషముతో మానవుడు జీవించాలి. ఎంతకాలము జీవించాలి? నిరంతరము మానవుడు జీవించాలి. ఎక్కడ జీవించాలి? ఈ భూలోకములో జీవించాలి. ఈ భూమిని వదిలిపెట్టిన తర్వాత నిరంతరము ఇంటిలో తండ్రితో కలిసి పరిశుద్ధమైన కోట్ల దేవదూతల సమూహముతో నిరంతరము ఆరాధన చేస్తూ ఆరాధించేటువంటి వ్యక్తిగా తండ్రితో సహవాసము కలిగి, యేసు ప్రభుతో సహవాసము కలిగి, పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి నిత్యము మానవుడు జీవించాలి అనేది తండ్రి యొక్క ఆలోచన, ప్రణాళిక. ఆలోచన చేయండి. మానవుడి యొక్క ఆలోచన ఎప్పుడు ఏమిటి? భవిష్యత్తు గురించి, పిల్లల గురించి, ఆస్తి గురించి, ఇంటి గురించి, ఉద్యోగం గురించి. ఈ విధంగా లోకానుసారముగా ఈ లోకంలో మానవుడి యొక్క ఆలోచనలు ఉంటాయి. దేవుని యొక్క ఆలోచన మానవుడికి జీవితంలో తెలిస్తే, దేవుని యొక్క ఆలోచన మానవుడికి తెలిస్తే మొదటిగా ఆందోళన పోయింది, బాధ పోయింది, దిగులు పోయింది, సమాధానము కలుగుతుంది, ధైర్యము కలుగుతుంది. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా భయము లేని వ్యక్తిగా మానవుడు జీవించగలుగుతాడు. దేవుని ఆలోచన ప్రణాళిక ఎలా తెలుస్తుంది? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. పరిశుద్ధాత్ముడు సత్యములోకి నడిపించటానికి, యేసయ్య చేసిన పనిని తెలియచేయటానికి, చెప్పిన సత్యాన్ని తెలియచేయటానికి సత్య స్వరూపియగు ఆత్మ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చారు? మానవుడిని తండ్రి ఇంటికి తీసుకుని వెళ్తానికి. ఏ మానవుడైతే ఆది మానవుడు పాపం చేసి ఉన్నాడో ఆ పాపాన్ని అంతము చేయటానికి, ఏ అపవాది అయితే, సాతానుడైతే, ఈ యొక్క శోధకుడైతే మానవుడు పాపం చేయడానికి కారకుడయ్యాడో ఆ సాతానుడి యొక్క సర్వాధికారాన్ని అంతము చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఏ పాపము ద్వారా మానవ జాతి శపించబడి ఉన్నదో ఆ శాపాన్ని తొలగించడానికి సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించారు. మానవ జాతిలో ఉన్న పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని అంతం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు. మానవ జాతి నరకము వెళ్లకుండా మానవుణ్ణి నరకము నుండి తప్పించింది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము. మానవ జాతికి పవిత్రత, విమోచన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధ రక్తము ద్వారా కలుగు చేసి ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమా, మానవ జాతి కొరకు సిలువలో యేసు ప్రభు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి సజీవుడు, పునరుత్థానుడు. ఈ లోకములో మానవులు చనిపోతున్నారు, కానీ తిరిగి లేచినటువంటి మానవుడు ఎవ్వరూ లేరు. యేసు ప్రభు వారు ఒక్కరే మృత్యుంజయుడు, మరణించి తిరిగి లేచిన సజీవుడు యేసు ప్రభువుల వారు. మొదటిసారి వచ్చారు, మానవులందరి కొరకు వచ్చారు. అన్ని కులాలు, మతాలు, దేశాలు, ప్రజలందరి కొరకు వచ్చారు. అన్ని భాషలు, అన్ని తెగలు, అందరి కొరకు మొదటిసారి యేసు ప్రభు వారు వచ్చారు. రెండవసారి అందరి కొరకు కాదు, విశ్వసించిన వారి కొరకు
రక్షకుడైన యేసు ప్రభులు వారు సిలువలో చేసినటువంటి బలియాగమును, యేసు ప్రభులు వారు సిలువలో చూపిన మరణమును, యేసు ప్రభులు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క పునరుత్థానమును శక్తినందు విశ్వాసం ఉంచే వారి కొరకు, రక్షణ పొందిన వారి కొరకు, సార్వత్రిక సంఘము కొరకు రెండవసారి యేసు ప్రభులు వారు రాబోతున్నారు. వచ్చి ఏం చేస్తారు? తండ్రి ఉన్న స్థలములోకి రక్షణ పొందిన విశ్వాసులను తీసుకుని వెళతారు రెండవసారి. ప్రియమైనటువంటి సంఘం, అయితే యేసు ప్రభువు వారు రాబోయే ముందుగా ఒక విశ్వాసిగా నీవు నేను తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, మొదటిగా ఆయనను ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి, ప్రభువైన యేసు ప్రభువు వారిని ప్రేమించాలి, పరిశుద్ధాత్మను ప్రేమించాలి. కారణం, మన ఆశీర్వాదం ఆయన చేతిలో ఉన్నది, ఆయన దగ్గర ఉన్నది. నిత్య జీవము ఆయన దగ్గర ఉన్నది, పరలోకము ఆయన దగ్గర ఉన్నది, నరకము నుండి తప్పించగలిగేటువంటి సామర్థ్యము ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి నీ స్వశక్తితో, నీ జ్ఞానముతో, ధనముతో, చదువుతో, ఉద్యోగముతో నీవు నేను పరలోకానికి వెళ్ళలేం. పరలోకానికి వెళ్ళటానికి ఒక్కటే మార్గం, యేసయ్య చూపినటువంటి మార్గం. ఆయన పరిశుద్ధ రక్తములో మన పాపాలు కడగబడాలి. కడగబడబోయే ముందుగానే మనం ఆయన దగ్గరకు వచ్చి విశ్వసించి యేసు ప్రభులు వారు చూపినటువంటి ఆ మార్గాన్ని మనం అంగీకరించాలి, విశ్వసించాలి, విధేయత చూపాలి, రక్షణ పొందాలి. ప్రియమైనటువంటి సంఘమ ప్రజలారా, రక్షణ పొందిన వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు, నిత్య జీవము కలుగుతుంది, నిత్యము పరలోకములో జీవించగలుగుతారు. భూలోకములో నివసించినప్పుడు ఆస్తి చేత, ఐశ్వర్యము చేత నింపబడతాం, పరలోకపు ఐశ్వర్యము చేత నింపబడతాం, పరలోకపు ఆస్తి చేత నింపబడతాం. భూలోకములో మానవుడు జీవించటానికి కావలసినటువంటి ఐశ్వర్యము చేత, ఆస్తి చేత మనము నింపబడతాం. తరువాత భౌతిక పరంగా ఈ లోకములో మనం పొందుకునేటువంటి ఆశీర్వాదాలు, ఘనతను పొందుకుంటాం, ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళగలుగుతాం. ఆయనను ప్రేమిస్తే కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు 91వ కీర్తనలో 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి నేను అతన్ని ఘనపరచేదను, హెచ్చిస్తాను అని తెలియచేస్తూ ఉన్నాడు. మూడవ ఆశీర్వాదం, ఆయన ప్రేమించే వారికి ఏం కలుగుతుంది అంటే విడుదల కలుగుతుంది, కాపుదల కలుగుతుంది. 91వ కీర్తనలో 15వ వచనంలో అదే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే 91వ కీర్తనలో 15వ వచనాన్ని నేను చదువుతాను. ప్రియమైనటువంటి సంఘమా, ప్రియులారా, 91వ కీర్తనలో ఆయన ప్రేమించే వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ సన్నిధిలో 15వ వచనంలో, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. తోడుగా ఉంటారు. ఆయన ఏం చేస్తారు? తోడుగా ఉంటారు. 91వ అధ్యాయంలో కీర్తనలో 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు తండ్రి. ప్రియమైనటువంటి సంఘం, ఆలోచన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములో జన్మించిన తరువాత ఆయనకి సమాచారం అందింది. ఎవరికి? ఆ సమయంలో పరిపాలన చేయించున్నటువంటి హేరోదు మహారాజుకు తెలిసింది. ఏమని తెలిసింది? యేసు ప్రభు వారు జన్మించారు, ఆయన యూదులకు రాజు అని తెలుసుకున్నాడు. తన కోపం వచ్చేసింది. నేను రాజుగా ఉండగా, నేను అధికారిగా ఉండగా మరొకళ్ళేంటి? వెంటనే శాస్త్రాన్ని విడుదల చేశాడు. 2 సంవత్సరాల లోపల ఉన్న వారందరినీ కూడా సంహరించండి, అంతము చేయండి అని, చంపివేయండి అని శాస్త్రాన్ని పంపించాడు. కానీ చంపగలిగాడా? చంపలేకపోయాడు. కారణం, దేవదూతలు చెప్పారు, యోసేపుకు చెప్పారు, యోసేపు బాలుడైనటువంటి నీ యొక్క కుమారుడిని, రక్షకుడైనటువంటి నీ యొక్క లోక రక్షకుడైనటువంటి యేసును తీసుకొని, నీ యొక్క భార్యను తీసుకొని ఈ ప్రాంతం వదిలిపెట్టి నువ్వు ఐగుప్తుకు వెళ్ళిపో అని సెలవిచ్చాడు.
సమాచారాన్ని పంపించాడు తండ్రి, తన దేవదూతల్ని పంపించాడు. కారణం, లోకానికి రక్షణ తీసుకురావాలి. లోక రక్షకుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఈ లోకమంతా చీకటిలో ఉన్నది, పాపములో ఉన్నది. వారిని విడిపించాలి. ఆయన విడుదల నాయకుడు, లోక రక్షకుడు. నీవే ఆ పసిబాలుని తీసుకుని ఐగుప్తుకు వెళ్ళు అని సెలవిచ్చాడు. వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నాడు కొన్ని నెలలు, 2-3 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. ఆ తర్వాత మరలా హేరోదు చనిపోయిన తర్వాత తిరిగి ఇజ్రాయెలు దేశంలోకి అడుగు పెట్టాడు. ఆలోచన చేయండి. తండ్రి తన ప్రణాళిక నిరంతరము నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రతి విశ్వాసి జీవితంలో తండ్రి తన ప్రణాళిక నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకే దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీకు కాపుదల ఇవ్వటానికి, నీ కుటుంబానికి, నీ భవిష్యత్తుకు, నీ పిల్లలకు, నీ ఉద్యోగానికి, నీవు కలిగి ఉన్న సమస్తానికి భద్రత, విడుదల, ఆశీర్వాదము ఇవ్వటానికి దేవదూతలకు తండ్రి ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు వెళ్ళండి అంటున్నాడు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. దేవదూతలు వస్తారు నీకు కాపుదల ఇవ్వటానికి, నీకు భద్రత ఇవ్వటానికి. ప్రియమైనటువంటి సంగమా, ఎవరికి? ఆయనను ప్రేమించేటువంటి వారికి. 4వ సత్యం ఏంటి అంటే, ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు, వారి యొక్క ప్రార్థనకు జవాబు కలుగుతుంది. 91వ కీర్తనలో 15వ వచనంలో మనం చూస్తాం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అని తెలియచేస్తున్నాడు పరిశుద్ధాత్మ. అంటే నీ ప్రార్థనకు జవాబు కలుగుతుంది. కీర్తన 18:6లో కూడా అదే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తన 18:6లో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ప్రియమైనటువంటి సంఘమా, దావీదు తండ్రిని ప్రేమించాడు. అందుకే తండ్రి ఏమంటాడంటే దావీదుతోటి, ఇతడు నా హృదయానుసారుడు. తండ్రి దావీదును ప్రేమించాడు. దావీదు కూడా తండ్రిని ప్రేమించాడు. ఆరాధికుడు, కీర్తనాకారుడు. అందుకే ఆయన కష్టాలు వచ్చినాయి. ఒక రాజుకి కష్టం వచ్చింది. ఎలాంటి కష్టం? తన యొక్క సొంత మామ చంపడానికి రెడీగా ఉన్నాడు. ఆలోచన చేయండి. భయం వేసింది. తన రాజ్యం పోయింది, తన అధికారం పోయింది, తన పేరు పోయింది అనేటువంటి భయం, ఆందోళన తనకు కలిగింది. ఇది సౌలులో గర్వం వచ్చింది, బాధ కలిగింది. చంపడానికి సైన్యాన్ని పంపాడు. తను కూడా వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన ఏం చేశాడు? పగ తీర్చుకోలేదు, సౌలును క్షమించాడు, ప్రేమను పొందుకున్నాడు. ప్రేమ ఎక్కడి నుంచి పొందుకున్నాడు? దేవుని దగ్గర నుంచి ప్రేమను పొందుకున్నాడు. దేవుని ఆత్మ ద్వారా అభిషేకాన్ని పొందుకున్న దావీదు అతను క్షమించాడు. అతనికి వచ్చిన కష్టము నుండి, శత్రువుండి ఎదురైనటువంటి ఆపద నుండి విడిపించబడ్డాడు. అందుకే ఏమంటున్నాడు? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ప్రార్థన చేశాడు. తండ్రి తన ప్రార్థనను ఆలకించాడు. తనకి ఆ సమస్య నుండి విడిపించాడు. అనేక మంది శత్రువులు దేశము చుట్టూ, ఇజ్రాయెల్ దేశం చుట్టూ శత్రువులు వచ్చారు. రాజ్యాన్ని దోచుకోవటానికి, అధికారాన్ని దోచుకోవటానికి దాదాపుగా 40 నుండి 50 యుద్ధాలు చేశాడు దావీదు. ప్రతి యుద్ధంలో విజయమే దావీదుకి, అపజయము లేదు ఒక్క యుద్ధంలో కూడా. అన్ని యుద్ధాలలో ఆయనకి విజయమే కలిగింది. ఆయనకి యుద్ధాలలో సహాయం ఎవరు చేశారు? దేవుని యొక్క అభిషేకము, పరిశుద్ధాత్మలో ఉన్న అభిషేకము తనకి సహాయం కలుగజేసింది. శత్రువు యొక్క అధికారాన్ని తొలగించాడు. శత్రువుల్ని అంతం చేసేసాడు. దేవుడే తొలగించాడు. తన ఎదుట నిలబడకుండా వారి దూరం చేశాడు. దేవుని ప్రేమించే వారికి ఏం కలుగుతుంది? వారి హృదయంలో ఉన్నటువంటి కోరిక నెరవేర్చబడుతుంది. కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు 20వ కీర్తనలో 4వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఎవరి కోరిక నెరవేరుతుంది? చాలా మందికి చాలా కోరికలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి కోరికలు ఉన్నాయి. విశ్వాసి యొక్క కోరిక తండ్రి అంగీకరిస్తాడు. నీవు తండ్రిని ప్రేమిస్తే, నీవు యేసయ్యను ప్రేమిస్తే నీ యొక్క కోరిక నెరవేరుతుంది. ప్రియమైనటువంటి సంఘమా, తండ్రిని ప్రేమించే వారికి, యేసయ్యను ప్రేమించే వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు
91వ కీర్తనలో మనం చూస్తాం 16వ వచనంలో, నీకు దీర్ఘాయుష్షు కలుగుతుంది, దీర్ఘాయుష్షు కలుగుతుంది, దేవుని యొక్క ప్రణాళిక నెరవేరుతుంది. కీర్తన 91:16లో, దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. దీర్ఘాయుష్షు కలుగుతుంది ప్రేమైనటువంటి సంఘమా. కాబట్టి అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు. ఆయన దగ్గర సమస్తము ఉన్నది. 7వ సత్యము, జీవము ఉన్నది, నిత్య జీవం ఉన్నది. యేసు ప్రభు వారు తన కృప ద్వారా మానవ జాతికి రక్షణ అనుగ్రహించారు. ఆయన ఒక్కడే రక్షకుడు. విశ్వసించి ఆయన సన్నిధికి మనం వస్తే రక్షణ పొందుకుంటాం. 8వ సత్యం ఏమిటి అంటే సంతోషము, ఆనందము మనం పొందుకుంటాం. ఆయన దగ్గర ఆనందము ఉన్నది, ఆయన దగ్గర సంతోషము ఉన్నది. ఆ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు 16వ కీర్తనలో 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన దగ్గర ఏమున్నాయి? సంతోషము ఉన్నది, ఆనందము ఉన్నది. ఆయన దగ్గర ఏమున్నది? కాపుదల ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన దగ్గర ఏమున్నది? ఆయన దగ్గరికి వచ్చే వారికి ఏం కలుగుతుంది? ధైర్యము కలుగుతుంది. ఆయన ప్రేమ చేత నింపబడతారు. ఆయన ప్రేమ చేత నింపబడతారు. అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి, మన ఊహకు అందనివి, మనకు తెలియనివి. అనేక వందల వేల ఆశీర్వాదాలు దాచిపెట్టారు తండ్రి నీ కొరకు, నా కొరకు. అవి మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలుగుతాం? వాక్యము ద్వారా తెలుసుకోగలుగుతాం, పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకోగలుగుతాం. అందుకు మనం ఏం చేయాలి? మొదటిగా విశ్వాసం ఉంచాలి, రెండవదిగా ప్రార్థన చేయాలి, అడగాలి, ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చి, నా కొరకు నీవు దాచి ఉంచిన మేలులను, నా కొరకు నీవు దాచి ఉంచిన ఆశీర్వాదాలను నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను, నీ కొరకు నేను జీవించాలని ఆశపడుతున్నాను, నీ రాజ్య సువార్తను ప్రకటించడానికి, నీ ప్రేమను ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని ఒక తీర్మానం చేసుకోవాలి. నీవు దేవుని సన్నిధికి రావాలి, నీవు వెతకాలి ఆయన సన్నిధిని. ఎవరైతే ఆయన సన్నిధిని హృదయంలో వెతుకుతారో అప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతారు, ఆయన కనిపిస్తారు, ఆయన నీకు ఇస్తారు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు. నీవు దిగులుతో, దుఃఖముతో, బాధతో, రోగముతో, కష్టముతో, అప్పులతో ఉండాలి, కృషించిపోవాలి అనే దేవుని యొక్క సంకల్పము కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు యేసు ప్రభువు వారు. ఆయన రాబోతున్నారు. ఆయన రాబోయే ముందుగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమను నీవు నేను పొందుకోవాలి. ఆయన ప్రేమను పొందుకుంటే మన భయాలన్నీ కూడా తొలగిపోతాయి. యోహాను రాసినటువంటి 3వ పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉన్న సత్యం ఏమిటి అంటే, ప్రేమ భయములను పారదోలును. ఆయన ప్రేమ చేత నింపబడిన వారికి భయం ఉండదు, భయం పారిపోతుంది. వెలుగు వస్తే చీకటి పోతుంది, లైట్ వేస్తే చీకటి పోతుంది. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, మన భయాలను తొలగించి, మన బాధలను తొలగించి, మన బంధకాలను తొలగించి మన నిత్యము నడిపించే యేసు ప్రభు వారిని మన హృదయములోకి ఆహ్వానించాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. మీరు ఉన్న స్థలంలోనే లేచి నిలబడి ప్రార్థన చేయండి. ప్రియమైనటువంటి ప్రజల, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, ఇప్పటి వరకు మీరు యేసు ప్రభువు వారి యొక్క ప్రేమ గురించి విన్నారు. యేసు ప్రభువు వారిని ప్రేమించే వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు మీరు విన్నారు. యేసు ప్రభువు వారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మీ హృదయంలోకి యేసు ప్రభువు వారిని ఆహ్వానించండి. మీరు ఎప్పుడైతే యేసు ప్రభువు అని మీ హృదయంలోకి ఆహ్వానిస్తారో, మీ కష్టము, మీ దుఃఖము, మీ కుటుంబంలో ఎవరైతే వ్యసనాల చేత, త్రాగుడు చేత, డ్రగ్స్ చేత బాధపడుతున్నారో, దయ్యాల చేత బాధపడుతున్నారో, వారందరికీ విడుదల కలుగుతుంది. విడుదల కలుగ చేసేటువంటి సర్వశక్తిమంతుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు వారు ప్రేమిస్తున్నారు. ప్రతి పాపిని, ప్రతి మానవుడిని యేసు ప్రభు వారు ప్రేమిస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారిని మీ హృదయంలోకి ఆహ్వానించండి. మీరు చేయవలసింది ఎలా ఏమిటి? ఒకటే, విశ్వాసము ఉంచాలి, ప్రార్థన చేయాలి. యేసు ప్రభువుని మీ హృదయంలోకి ఆహ్వానించండి. మీరు ఉన్న స్థలములో ఈ ఒప్పుకోలు ప్రార్థన చెప్పండి. యేసు ప్రభువా, ఇంతవరకు నీ స్వరాన్ని
స్వరాన్ని పరిశుద్ధమైన పరిశుద్ధమైన నీ మాటలను నీ మాటలను వినడానికి వినడానికి నాకు సహాయము నాకు సహాయం దయచేసినందుకు దయచేసినందుకు వందనాలు. వందనాలు. యేసు యేసు నా కొరకు నా కొరకు సిలువలో మరణించి శిలువలో మరణించి సమాధి చేయబడి సమాధి చేయబడి తిరిగి లేచిన తిరిగి లేచిన సజీవుడు సజీవుడు యేసు పునరుత్థానుడు యేసు పునరుద్ధానుడు అని అని నా హృదయములో నా హృదయములో నేను నమ్ముచున్నాను. నేను నమ్ముచున్నాను. యేసు ప్రభు అని యేసు ప్రభు అని నా నోటితో నా నోటితో ఒప్పుకొనుచున్నాను. ఒప్పుకొనుచున్నాను. నాకు రక్షణ కావాలి. నాకు రక్షణ కావాలి. నేను నీ రాజ్యములో నేను ఈ రాజ్యములో చేరాలని చేరాలని ఆశపడుచున్నాను. ఆశపడుచున్నాను. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్మ నాకు సహాయము దయచేయి. సహాయం నీ ప్రేమ కావాలి, ప్రేమ కావాలి. నీ కృప కావాలి, కృప కావాలి. నీ సన్నిధి కావాలి, సన్నిధి నీ కావాలి. దగ్గర ఉన్న ఆశీర్వాదము కావాలి, నీ దగ్గర ఉన్న ఆశీర్వాదము కావాలి. నిత్య జీవము నాకు కావాలి. నిత్య జీవము మాకు కావాలి. నిన్ను చూడాలి యేసు ప్రభువా, చూడాలి యేసు ప్రభు. నీతో నేను నివసించాలి అని నీతో నేను నివసించాలని ఆశపడుచున్నాను. ఆశపడుచున్నాను. ఈ సమర్పణ ప్రార్థన ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి యేసు నామములో చేసి జీవమును, జీవమును, రక్షణను, రక్షణను, స్వస్థతను, స్వస్థతను, ఆశీర్వాదమును, ఆశీర్వాదము, కాపుదలను, కాపుదలను, భద్రతను భద్రతను యేసు ప్రభు నామములో యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాను. పొందుకొనుచున్నాను. తండ్రి, తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి ప్రజలారా, ఇప్పటి వరకు మీరు యేసు